హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చూడండి, అస్తమించే సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో కదా. మేము వ్యాన్లో పోతున్నామండి. ఎక్కడికి పోతున్నాం అనుకుంటున్నారండి? మేము నెల్లూరు నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి కోలాటం వేసడానికి వెళ్తున్నామండి. అంటే స్వామివారికి ఉత్సవాలు ఉన్నాయి కదండి. ఆ ఉత్సవాలలో కోలాటం వేసేదానికి మాకు వచ్చిందండి. మేము ఇప్పుడే వచ్చాము. ఒంటిమిట్ట కోదండరామస్వామి దగ్గరికి వచ్చామండి. చూడండి, ఇక్కడ మాకు బస ఏర్పాటు చేశారండి. అంటే పెద్ద హాల్ లాంటిది ఇచ్చారు. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ స్టే చేసి భోజనం చేసుకొని రాత్రికి అక్కడే పడుకొని ఉదయం లేచి రెడీ అయ్యి 6 గంటలకు మాకు టైం ఇచ్చారండి. 6 గంటలకి రమ్మని చెప్పారు. మేము ఇప్పుడు ఆ హోటల్కి వెళ్తున్నామండి. చూడండి ఎంత పెద్ద హోటలో, చాలా బాగుంది కదా. హోటల్లో వెళ్ళేసి అందరం దిగేసి భోంచేసుకొని రెస్ట్ తీసుకోవాలండి. అందరం దిగామండి. మా పిల్లకాయలని అందరినీ చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కరు దిగుతున్నారు. హాయ్ హాయ్ అనుకుంటా. ఇక్కడ బాగుందండి. చెట్లకు కూడా మంచిగా అలంకరించున్నారు. ఈ పిల్లలు ఆంటీ యూట్యూబ్లో పెడతారా హాయ్ హాయ్ అని చెప్పుకుంటా వెళ్తున్నారండి. అందరూ కొంచెం చిన్నపిల్లలేను, అంటే మరీ పెద్దవాళ్ళు కాదు. మేమే 2-3 పెద్ద పిల్లలు, అందరం చిన్నపిల్లలము వెళ్తున్నామండి. ఇలాగే మేమంతా రేపు పొద్దున్నే రెడీ అయ్యి 5:30 6 గంటలకి రెడీ అయ్యేసి గుడి దగ్గరికి వస్తే గుడి దగ్గరికి వెళ్ళాలండి. వాళ్ళు బస్సు పంపిస్తామన్నారు. దాంట్లో ఎక్కి వెళ్ళాలండి. 10 నిమిషాలు పడుతుందంట ఇక్కడి నుంచి గుడి దగ్గరికి. వాళ్ళు చెప్పారు 6 గంటల లోపల రెడీ అయ్యేసి ఉండండి, మీకోసం బస్సు పంపిస్తామని చెప్పారండి. ఇదే అండి మాకు ఇచ్చిన హాలు. చూడండి, పిల్లలు నిద్రపోమ్మని అంటే పొద్దున్నే లేచి రెడీ అవ్వాలంటే నిద్రపోమ్మంటే మని గోల చేస్తున్నారండి. పిల్లలు అస్సలు నిద్రపోలేదు. 10-11 దాకా అలాగే ఒకరినొకరు కొట్టుకుంటా అరుచుకుంటా ఆడుకుంటా అలాగే కూర్చొని ఉన్నారండి. మేము పడుకునే తలకే 11 అయిపోయిందండి. అలాగే పిల్లల్ని అరుచుకుంటా అలాగే నిద్రపోయాం మేము. కింద కూడా ఉందండి ప్లేసు. 2-3 అంతస్తులు ఉంది. కానీ మా పిల్లలతో ఫ్రీగా ఉంటుంది అన్నట్టుగా మేము సపరేట్గా మేమే పైకి వచ్చేసామండి. చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. మేము మాత్రమే ఉన్నామండి, ఎవ్వరు లేరు. హాయిగా ఉంది. సరేలే అనేసి పిల్లల్ని కొంచెం సేపు సరదాగా ఆడుకొనిచ్చి ఆ తర్వాత నిద్రపోమని చెప్పామండి. నిద్రపోయి మళ్ళీ 6 గంటలకల్లా రెడీ అవ్వాలి. వాళ్ళు చూడండి డ్యాన్సులు వేసుకుంటా తిరుగుతా దిండ్ల కోసం కొట్టుకుంటున్నారండి. మాకు కావాలి దిండ్లు అని. అక్కడికి చాలా దిండ్లు ఇచ్చారండి వాళ్ళు పాపం. అయినా ఈ పిల్లలు చాలక తలా ఒక దిండు కావాలని కొట్టుకుంటున్నారండి. మాకు ఒక దిండు అని. ఇదండి, ఎప్పుడు రాలేదండి ఒంటిమిట్టకు రావడం మొదటిసారి. ఎన్ని రోజులకు అవకాశం వచ్చిందండి. సరే అలాగే కోలాటం అవకాశం కూడా వచ్చింది కదా అని వచ్చానండి మా వాళ్ళతోటి. వీళ్ళంతా మా వెంకటేశ్వరం పిల్లలండి. ఇక్కడి నుంచి గుడి కనబడుతుందండి, కొంచెం దూరమేనంట. కానీ నడిచిపోవడానికి వాళ్ళు బస్సు పంపిస్తామన్నారు కదా, అందుకని మేము ఇంకా గమ్ముగైపోయాము. నిద్రపోయామండి. నిద్రపోయి 4 నుంచి అందరం లేచి రెడీ అయ్యామండి. ఇలా అందరం పింక్ కలర్ చీరలు కట్టుకొని రెడీ అయ్యి బయటకు వచ్చామండి. ఆ సత్రం బయటకు వచ్చాము. అందరిని ఒకసారిగా వీడియో తీస్తాం రమ్మని చెప్పాను. పిల్లలు ఒక్కొక్కరు దిగుతున్నారండి. పిల్లలు అస్సలు మాట వింటలేదు. చిన్నపిల్లలు కదా, అలా ఎలా తిరుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు రమ్మని బస్సు వస్తుంది అని చెప్పారండి, ఫోన్ చేశారు. మేము కిందకు వచ్చాము. బస్సు వచ్చే లోపల ఒక గ్రూప్ వీడియో తీసుకుందామని చెప్పి వీడియో తీసుకుంటున్నామండి.
అందరినీ వరుసగా నిలబడుకోమంటే చూడండి, అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు. వీడు మా ట్రూప్లో కంటే చిన్న పిల్లోడండి. వీడు వెయ్యడు, కానీ మా ఈ అమ్మాయి మా చెల్లెలు కొడుకండి. వాడు కూడా వేస్తాడు. ఇంకా అమ్మాయి ఇంట్లో ఎవరు లేక ఆ చిన్న పిల్లోడిని కూడా తీసుకొచ్చింది. తర్వాత బస్సు వచ్చేసిందండి. మేమందరం ఇంకా బస్సులో ఎక్కాలి. అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకోమని, ఆ గ్రూప్ ఫోటో తీయమని చెప్పి వాళ్ళు చెప్పారండి. అంటే అక్కడ గుడి వాళ్ళు చెప్పారు. అంటే ఆ గ్రూపుని బట్టి వాళ్ళు ఎంతో డబ్బులు వేస్తామని చెప్పారు. 5,000 10,000 సంథింగ్ నాకు గుర్తులేదు. 5,000 10,000 వేస్తామని చెప్పారు. అందుకోసం గ్రూప్ తీసుకోమని చెప్పారు. ఈ పిల్లల్ని నిలబడమంటే నిలబడకుండా ఉన్నారండి. చూడండి సూర్యుడు ఎంత బాగున్నాడో కదా. ఇదంతా గుడి బయట అండి. ఇదిగోండి పిల్లలంతా రెడీ అయ్యి పక్కన నిలబడుకున్నారు ఒక గ్రూప్గా. ఇంకా మేము వెళ్ళాలండి. అంటే 6 నుంచి 9 10 దాకా మాకు టైమింగ్స్ అని చెప్పారు. సాయంకాలం కూడా అని చెప్పారండి. అంటే స్వామివారు వాహనంలో ఊరేగింపు జరుగుతుంది కదా. ఆ వాహనాల ముందు మేము కోలాటం వేయాలండి. ఇదండి ఆ ట్రూపు. ఇలా జరిగిందండి. మా కోదండరామస్వామి ఒంటిమిట్ట గుడికి వచ్చామండి. మేము ఇంకా బయలుదేరుతున్నాం. బస్సు వచ్చింది. అందరం బస్సు ఎక్కి కూర్చున్నామండి. ఎక్కువ దూరం లేదు, కొంచెం దూరమే అని చెప్పారు. అయినా వాళ్ళు బస్సు పంపిస్తామని చెప్పారు కదా అని మేము వెయిట్ చేస్తున్నాము. ఫోన్ చేస్తుందండి అమ్మాయి. అంతా గ్రూప్గా ఒక ఫోటో దిగమని చెప్పింది. దిగుతున్నాము. అందరం దిగుతున్నాం. వేరే మా చెల్లి చేత ఫోటో వీడియో తీయించుకున్నామండి. తీయించుకొని ఇంకా బస్ వచ్చేస్తుందని వెళ్తున్నాము. ఇంకా బస్సులో కూర్చొని వెళ్ళాలండి. బస్ వచ్చేసిందండి. ఇంకా బస్సులో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు ఏమో పడుతుంది అని చెప్పారు. ఊర్లో నుంచి వెళ్ళాలి గుడి దగ్గరికి. ఇదిగోండి ఒక 10 నిమిషాలే, అంత కూడా ఎక్కువ దూరం కూడా ఏం లేదు. మా బిల్డింగ్ దగ్గర నుంచి వెళ్తున్నాము. మా వ్యాన్ పక్కన పెట్టేసి బస్సులో వెళ్తున్నామండి. అక్కడికి వాళ్ళే పంపించారు బస్సుని. చూడాలి ఎలా ఉంటుందో. మొదటిసారి రావటం కదా గుడి, ఎలా చేస్తారో మరి వాళ్ళు ఎలా ఏమంటారో, మమ్మల్ని పాటలకి వేయనిస్తారో లేదో తెలియదు. మా స్పీకర్ అయితే తెచ్చుకున్నాము. వేయనిస్తే పాటలు కూడా వేస్తామండి. ఇదిగోండి మా పిల్లలు కాకుండా ఇంకా 2-3 గ్రూపులు కూడా వచ్చాయండి గుడి దగ్గరికి. ఇదిగోండి ఇదేనండి ఒంటిమిట్ట కోదండరామస్వామి గుడి అండి. మా వాళ్ళందరూ దిగి ఒక్కొక్కరు వెళ్తున్నాము. అదిగోండి కనబడే రాజగోపురం నండి గుడి దగ్గరికి వెళ్తున్నాము. అంత పెద్దదేం కాదు, చిన్నదేను. అంటే ఈ మధ్యే కదండి డెవలప్ అయింది. అంటే ఇది మన ఆంధ్రాకి వచ్చిన తర్వాత డెవలప్ చేశారు కాబట్టి చిన్నదిగానే ఉందండి. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒంటిమిట్ట కోదండరామస్వామి గుడి అండి. ఇక్కడ చెప్పులు పెట్టేసి అందరం వెళ్తున్నామండి. పిల్లలందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. పిల్లలు చూడండి యూట్యూబ్ చూస్తున్నారు. అందరం వెళ్తున్నాము. అందరికీ ఒకటే కలర్లు, ఒకటే డ్రెస్సు, కోడ్ లాగా ఉండాలని చెప్పారండి. అందుకని నేను వాళ్ళలాగే వాళ్ళ శారీస్ కట్టుకొని అదే కలర్ శారీ కట్టుకున్నానండి. పిల్లలందరూ డ్రెస్ వేసుకున్నారు. గుడిలోకి వెళ్తున్నామండి. రండి. గుడి దగ్గర అంగళ్ళన్నీ ఉన్నాయండి. అంటే చిన్న చిన్న అంగళ్ళు. గుడి చిన్నదే కాబట్టి కొంచెం దూరం ఉన్నాయి.
ఎక్కువ దూరం ఏమి లేవు, గుడి ముందే కాబట్టి ఉన్నాయండి. గుడి లోపలికి వెళ్ళాలి. ఫోన్ అలో చేస్తారో లేదో తెలియదండి, చూడాలి. ఎంతవరకు తీస్తే అంతవరకు తీయగలిగితే తీస్తానండి. అందరం వెళ్తున్నాము లోపలికి. సూర్యుడు అప్పుడే బాగా సెగలాగా అనిపిస్తున్నాడండి. మేము వచ్చేతలకే రెడీ అయ్యి వచ్చేతలకి 6:30 పైనే అయిపోయింది. గుడి లోపలికి పోతున్నాం. గుడి లోపల వచ్చి కూర్చోమని చెప్పారండి వాళ్ళు. ఇదండి గుడి. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఉత్సవాలకి లైటింగ్స్ అలా పెడుతున్నారో ఏమో తెలియదు, కానీ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి గుడి లోపలికి వెళ్తున్నాము స్వామివారి దగ్గరికి. ఇదే అండి ద్వారం, ప్రధాన ద్వారం, ఒంటిమిట్ట ప్రధాన ద్వారం అండి. లోపలికి వెళ్దాం. బయట లోపల తీనిస్తారో లేదో తెలియదు, చూద్దాం. వీలైనంత వరకు తీద్దామండి. లోపలికి వెళ్దాం. ఖాళీగానే ఉందండి. జనాలు అంటే కళ్యాణం అయిపోయిన 2వ రోజో 3వ రోజో అండి మాకు వచ్చింది. సీరియల్ ప్రకారం కాబట్టి అంటే ఈరోజు పట్టాభిషేకం ఏదో చెప్పారు వాళ్ళు. శేషావతారం అంట. అది శేషావతారం పైన స్వామిని ఊరేగిస్తారండి. ఇక్కడ యాగం జరుగుతుందండి. అట్లాగే 2-3 గ్రూపులు కూడా వచ్చినాయండి. మొత్తం 3 గ్రూపులకి ఏమో ఇచ్చారండి. 3 గ్రూపులు వేయాలని. ఇక్కడ యాగశాల అండి. ఒంటిమిట్ట గుడి యాగశాల. చూడండి, యాగం జరుగుతుంది. స్వామివారిని పెట్టి కోదండరామస్వామి ఉత్సవమూర్తులండి. యాగశాల జరుగుతుంది. ఇంకా లోపలికి వెళ్తామండి. లోపల స్వామి దగ్గర హారతి జరుగుతుందండి. హారతి అందుకోసం ఆపున్నారండి, జనాల్ని ఆపున్నారు. హారతి జరుగుతుంది, ఆపున్నారు. మా పిల్లలందరూ లోపలికి పోతున్నారండి. అందరినీ ఇక్కడ ఉండమని చెప్పారు. స్వామివారికి ఏదో హారతి జరుగుతుందండి, అందుకోసం స్వామిని చూపించలేదండి, అందుకని క్యూలో నిలబడుకున్నారు. ఆ హారతి అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని మేము కోలాటం వేయడానికి వెళ్ళాలండి. ఇదండి ఒంటిమిట్ట కోదండరామస్వామి గుడికి వచ్చామండి. నెల్లూరు నుంచి కోలాటం వేసేదానికి అందరు క్యూలో ఉన్నారు. మేము కూడా క్యూలోకి వెళ్తున్నామండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలకు కావాలంటే ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్ మాకుంటే కదండి ఇలాంటి కొత్త వీడియోల్ని, కొత్త ఊర్ని, కొత్త దేవుళ్ళని తీయడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి. ఇదండి ఒంటిమిట్ట కోదండరామ